ప్రజల భద్రతే లక్ష్యంగా ఆపరేషన్ కవచ్ కార్యక్రమాన్ని నిర్వహించామని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఆపరేషన్ కవచ్ నిర్వహించి ఏడాది పూర్తయిన కామారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడాది పాటు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ కవచ్ లో నిర్వహించిన దృశ్యాలను ప్రదర్శించారు. జిల్లా ప్రజలకు ఆపరేషన్ కవచ్ ఒక ఆత్మీయ భరోసా అని ఆయన అన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో 23 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 403 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడ్డ 18 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. అంతరాష్ట్ర నేర ముఠాల కార్యకలాపాలు 12 నుంచి 2కి తగ్గిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సుమారు 10 గ్యాంగులు మన కామారెడ్డి జిల్లాకి ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ రావడం మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. క్రైమ్ ప్యాటర్న్ స్టడీ చేసుకొని ఈ యొక్క ఆపరేషన్ కవచ్ ప్రోగ్రామ్ కూడా డివైస్ చేయడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా తగ్గినాయి మన ఏరియా. ఆపరేషన్ కవచ్ సక్సెస్ స్టోరీస్ చెప్పాలంటే 18 మంది దొంగతనాలు చేసి వెళ్ళిపోవడం పట్టుకోవడం జరిగింది. 6 ఈ గంజాయి కేసు కూడా మనము ఈ ఆపరేషన్ కవచ్ పట్టుకోవడం జరిగింది. అందులో రీసెంట్ గానే మనము 376 కిలోస్ ఆఫ్ గంజాయి పట్టుకుంది కూడా ఆపరేషన్ కవచ్. అండ్ ఇందులో అతి ముఖ్యమైన కేసు మనకు ఈ గాంధారిలో ఈ కంట్రీ మేడ్ వెపన్స్ ఏవైతే ఎనిమల్ కోచింగ్ కోసం హంటింగ్ కోసం యూజ్ చేసే వెపన్స్ కూడా మనం పట్టుకోవడం జరిగింది.